హరి ఓం అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. హనుమంతుడు పంచముఖ ఆంజనేయ స్వామిగా ఎందుకు అవతారం ధరించాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రామాయణ కథ ప్రకారం యుద్ధ సమయంలో రావణుడు యుద్ధం గెలవడానికి మహిరావణుడు అనే రాక్షసుడి యొక్క సహాయం తీసుకుంటాడు. మహిరావణుడు పాతాళ లోకానికి రాజు. ఆ మహిరావణుడు రాముడిని లక్ష్మణుడిని అపహరించి పాతాళ లోకానికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు హనుమంతుడు పాతాళ లోకానికి వెళ్ళి రాముడిని లక్ష్మణుడిని రక్షించాలని అనుకుంటాడు. అప్పుడు హనుమంతుడు మహిరావణుడితో భీకర యుద్ధం చేసినా అతన్ని ఓడించలేకపోతాడు. మహిరావణుడిని చంపాలని అనుకుంటే 5 వివిధ దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పాలని తెలుసుకుంటాడు. మహిరావణుడి యొక్క ప్రాణం 3 దీపాలలో ఉన్నది అని తెలుసుకుంటాడు. 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడానికి హనుమంతుడు విష్ణుమూర్తిని వేడుకొని విష్ణుమూర్తి యొక్క సహాయంతో హయగ్రీవ నరసింహ గరుడ వరాహ మూర్తుల యొక్క అవతారాన్ని ధరించి ఒకేసారి అన్ని దీపాలను ఆర్పివేసి మహిరావణుడిని సంహరించి రామలక్ష్మణుడిని కాపాడుతాడు. ఇది పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క అవతారం కథ. నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానో నాకు కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. హరి ఓం. ధన్యవాదములు.